సో ఒక్కటి చెప్తున్నా భయ్. సో ఎవరైతే నార్మల్ గా ఏ జాబ్ లేకపోయినా సరే ఆబ్వియస్లీ జిమ్ కి వెళ్ళి రెగ్యులర్ గా వర్కౌట్ చేసేటోళ్ళు ఉంటారు చూసిన వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ చాలా వరకు ఏంటంటే డిఫికల్టీ ఫేస్ చేసేటోళ్ళు ఉంటారు. ఎట్లా చెప్తా వినండి, ఎందుకంటే నేను కూడా సిచ్యువేషన్ ఫేస్ చేసినాను. ఎందుకంటే ఎట్లా అంటే ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ అనేది సరే మిడిల్ క్లాస్ అనేది సరే ఒక 20 years వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళకు ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. ఆ టైంలో కూడా ఏంది వర్కౌట్ చేయడం అనేది చాలా హార్డ్ పోయి ఎవరైతే జిమ్ ఫీజు కట్టి నెల సో ఒక 1000 అండి 2000 అండి, ఎందుకంటే రూపాయికి గతి లేకపోయినా సరే వర్కౌట్ చేయడానికి వెళ్తున్నాడు. సో అది డెడికేషన్ అంటారు భయ్. సో అలాంటి వాళ్ళు లైఫ్ లో ఏదైనా సరే చేసైనా సరే సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంది ఇక్కడ ఎంత పైసలు ఉన్నా కూడా డెఫినెట్లీ కన్సిస్టెన్సీ డెడికేషన్ లేకపోతే మాత్రం అది కంప్లీట్లీ ఫెయిల్యూర్ కిందకి వస్తుంది, రైట్? సో అయితే ర్యాపిడ్ అయినా సరే డెఫినెట్లీ జిమ్ ఫీజు కట్టేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రం చాలా